ఏంది నువ్వు ఈ పని ఉన్నదని చెప్పావా అనే వేరే డ్రెస్ వేసుకుంది ఎక్కడ పడితే అక్కడికి తీసుకొస్తావా నేను నువ్వు ఇచ్చే కైకిల్కి ఎక్కడ పడితే అక్కడ తీసుకొస్తారా ఈ చెట్ల పొలానికి పరిచయం పట్టింది చెమటలు వాడతానే పొలానికి పరిచయం పట్టింది చెమటలు వాడతానే చూడలేక చేస్తానా మొక్కలు నాటుడు అనేది చెప్పవా ఏ చెట్లు అనేది చెప్తలేవు ఏం లేదు ఎంత పొక్క తీయాలి నువ్వు బాధపడకు నేను తీస్తా నువ్వు బాధపడకు నేను తీస్తా అరే నువ్వు ఫోన్ చేసినావా వస్తుందా అనగానే వచ్చింది కదా దా దా ఇది దా పుణ్యం వస్తుందా నీకు ఇక ఉపేందర్ లెక్క అయితే ఎట్లా నువ్వు ఆయన అరే దా సిద్ధు దా వస్తున్నా అంకుల్ వస్తున్నా. ఇప్పుడు మనము అరవింద్ మనం కష్టపడతాను మొక్కలు నాటే దగ్గర మనం ఎక్కడొక్క డబ్బులు అడగద్దు ఇవ్వాలి వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తే మంచిది. మనం ఇప్పుడు మొక్కలు నాటిన పుణ్యమా కాదా చెప్పు రాకేష్ మనం పుణ్యం చేస్తాను ఖచ్చితం కదా పుణ్యం చేస్తాడే మరి కడుపుకెట్టాలరా చెప్పిండు పుణ్యం తెచ్చుకోవాలి కదా పుణ్యం ఏం పుణ్యం రా కడుపుండి పుణ్యమే పెళ్లి కాని వాళ్ళకు మంచిగా అందంగా ఉన్న అమ్మాయి దొరుకుతుంది కదా రాకేష్ అంతేనా రాకేష్ అంకుల్ అంటాడు అంతే ఉన్నట్టున్నది. సురేష్ పొలాలు కష్టపడతారు వాళ్ళకు పుణ్యం వస్తుందని అంటన్నా ఏమంటావు నువ్వు కరెక్టే అంట మరి నీకు పుణ్యంగా అన్నా పాపంగా అన్నా పుణ్యమే కావాలి అందరికి పాపం అంతే నీకు నాకు కూడా పుణ్యం కావాలి. సురేష్ అయినా పెళ్ళైందా నీకు సురేష్ అన్నకు పెళ్ళయింది ఇద్దరు పిల్లలు. అంకుల్ మరి సురేష్ అన్న పుణ్యం కావాలంటే మరి నాకు కూడా పిల్ల దొరుకుతా అవునా నీకు పిల్ల నానా అందరికి ఆశే చేస్తే రాదు అది వెయిట్ అయితే దొరుకుతుంది ఎట్లయితే అట్లా. సురేష్ ఇవరిదాకా ఏం సంభాషణ జరిగిందని పుణ్యం కావాలంటున్నావు అంటే ఏం కష్టం చేయండి నీకు పుణ్యం కావాలన్నా అంటే ఎప్పుడన్నా మనం మళ్ళీ పిల్లని చేసుకుంటావా ఎప్పుడన్నా మళ్ళీ పిల్లని చేసుకుంటావా పొలాలు చెట్లు నాటుతాండ్రు మొక్కలు నాటుతాండ్రు వాళ్ళు ఇష్టం పోవాలని నేనేదో ముచ్చట పెడతాను పుణ్యం వస్తుందని నువ్వన్నావు నేనన్నా వాళ్ళకి పెళ్లి కాలేదు పెళ్లి కావాలి మరి నీకు కూడా పుణ్యం కావాలంటావు నీకు చాలదా ఇద్దరు బిడ్డలు ఉన్నారు పెళ్లి అయింది అంటే ఆ పుణ్యం ఏ పుణ్యం ఎట్లనే మళ్ళీ పెళ్లి చేసుకుంటా ఈ పొలాల్లో దీవించు మంచిగా పని చేయమని జర సాయం చేయపోరాదు చేస్తారు వాళ్ళు మంచిగా వాళ్ళు పని చేస్తే మనకు పుణ్యం రావాలంటే ఏంది మనకు పెళ్లి అయింది నువ్వు కొద్దిగా సాయం చేయపోరాదు చేయవా పని చేయపో పుణ్యం ఎందుకు చేయిపో ఎందుకు నాకు పెళ్ళి అయింది కదా ఆల్రెడీ పెళ్ళి అయిన పని చేసి లేదా పెందరు నీకు పుణ్యం కావాలన్నా పాపం కావాలన్నా పాపం నీకు తాకితే ఎదుట ఎవరో తాకద్దంటవా పుణ్యం కావాలన్నా పాపం కావాలి కదా ఒకటి పుణ్యం కావాలి మనకు. నువ్వు మొక్కలు నాడుతున్నావు కదా నీకు పుణ్యమే. బాబు పుట్టిందా పాప పుట్టిందా? మొన్న బాబు ఫస్ట్ పాప. ఈ మొక్కల ఎదుగుదలలో నువ్వు చేసే పుణ్య కార్యక్రమం మొక్కలు నాటుతున్న వాటికి నీ పిల్లలు ఆనందంగా మంచిగా మొక్కలు ఎట్లా పచ్చగా పెరుగుతాయో నీ పిల్లలు కూడా అట్లా ఆనందంగా మంచిగా డెవలప్ అవుతారు. ఆల్ ద బెస్ట్. మొక్కలు నాటే కార్యక్రమం చాలా మంచిది. మన చిన్నోడు అంకుల్ నీకు పుణ్యం కావాలన్నా పాపం కావాలన్నా? ఏదైనా పర్లేదా? నువ్వు ఏదైనా ఒకటి కోరుకుంటే నీకు ఒక విషయం చెప్తా. పుణ్యం కావాలా పాపం కావాలా? అందరు పుణ్యం కావాలని అనుకుంటా, పాపం ఎవరు కావాలనుకుంటారు. నీకు పుణ్యం కావాలా? అలా అయిపో పుణ్యమేనా? పుణ్యం. పెళ్ళయిందా? కాబట్టి నువ్వు మొక్కలు నడుతున్నావు కాబట్టి ఖచ్చితంగా సూపర్ అందమైన అమ్మాయి దొరుకుతుంది. నాకు భార్య సూపర్ అందమైన అమ్మాయి దొరుకుతుంది. ఏమంటావు? ఆల్ ద బెస్ట్ చెప్పి మీ ఫ్రెండ్కు. ఆల్ ది బెస్ట్ బ్రో. దావత్ ఇస్తాడు మనకు? దావత్ ఇస్తాడు మనకు? ఇస్తావా? గట్టిగా చెప్పు. ఇస్తావా?